తెనాలి రామకృష్ణ కథలు. ఈరోజు కథలో మనం నారింజ పండ్ల కథ గురించి తెలుసుకుందాం. ముందుగా శృతిలయలు ఛానల్లోకి అందరికీ స్వాగతం. ఇంకా ఆలస్యం చేయకుండా కథ మొదలు పెడదాం. నారింజ పండ్లు. ఒకసారి చైనా చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలకు కొన్ని నారింజ పండ్లను పంపాడు. అవి ప్రత్యేకమైన నారింజ పండ్లని, వాటిని తిన్న వాళ్ళు మృత్యుంజయులవుతారని వాటిని తీసుకొచ్చిన చైనా రాజప్రతినిధి దేవరాయలకు విన్నవించాడు. పల్లెంలో నిగనిగలాడుతున్న ఆ నారింజ పండ్లను దేవరాయలతో పాటు సభలోని వాళ్ళందరూ కుతూహలంతో చూస్తూ ఉండగా రామలింగడు లేచి టక్కున ఆ నారింజ పండు నోల్చి నోట్లో వేసుకొని భలే రుచిగా ఉంది అన్నాడు. అది చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. ఈ చర్యకు శ్రీకృష్ణదేవరాయలకు చెప్పలేని కోపం వచ్చింది. అవి చైనా చక్రవర్తి నా కోసం పంపిన పండ్లు, నా అనుమతి లేకుండా తీసుకున్నావు, నీకు మరణ శిక్షణ తప్పదు అన్నారు. ఆ మాటలు విన్న తెనాలి రామలింగడు పకపకా నవ్వాడు. ఈ నవ్వు చూసిన రాయలకు మరీ కోపం ఎక్కువై ఎందుకు నవ్వుతున్నావని అడిగారు. నవ్వక ఏం చేయమంటారు? ప్రభు ఏ పండ్లు తింటే మృత్యుంజయులవుతారని చెప్పారో ఆ పండ్లను నోట్లో వేసుకోగానే నాకు మరణదండన విధించారు. మరి ఆ పండ్లకు మహిమ ఉన్నట్టా లేనట్టా అన్నాడు. రామలింగడు నవ్వుతూ ఈ మాటలతో రాయలకు నవ్వు మొలకెత్తడంతో ఆయనతో పాటు సభలో ఉన్న వారందరూ నవ్వారు. మృత్యును జయం చేసే మహిమ ఆ పండ్లకు లేవని అర్థం చేసుకున్నాక అద్భుతమైన తీపితో కూడిన ఆ పండ్లను రాయల అనుమతి మేరకు సభలోని వారందరూ ఆరగించారు. ఇది ఇవాల్టి తెనాలి రామకృష్ణ నారింజ పండ్ల కథ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Don't forget to subscribe our channel Shrutilailu.